తెలంగాణలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం. తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి తొలి క్యాంటీన్ ఈ నెల 20న ప్రారంభోత్సవం. ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న మంత్రి రాజనరసింహ. పోడు భూమి సాగు చేస్తే కఠిన చర్యలు, భూములను రక్షించాలన్న మంత్రి సురేఖ. కాళేశ్వరం కమిషన్ కలిసిన రిటైర్డ్ ఇంజనీర్ల బృందం. కమిషన్ కు రిపోర్టు సమర్పించిన కమిటీ. రాజకీయ కక్షతోనే విచారణ కమిటీ. జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ లేఖ. ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సిద్ధమా? ప్రభుత్వ ఆస్తులు అమ్మాలని చూస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కార్యకర్తల రుణం తీర్చుకుంటానన్న చంద్రబాబు. మినిస్టర్ పవన్ కళ్యాణ్ కు బహుమానం, ఖరీదైన పెన్ను అందించిన వదిన సురేఖ. జనవరి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని. పోలీసుల తీరుపై మండిపడ్డ సీఎం చంద్రబాబు. బారికేడ్లు కనిపించకూడదని వార్నింగ్. ఏపీలో త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లోకేష్. వైసీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ ఉండేది కాదు, అన్ని అంశాలపై సమీక్షిస్తామన్న హోంమంత్రి అనిత. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తామన్న మంత్రి నిమ్మల. హైదరాబాద్ లో మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత. రోడ్డు ఆక్రమించి నిర్మించారని కూల్చివేసిన జీహెచ్ఎంసీ. పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. జూన్ 18న రైతుల ఖాతాల్లో జమ. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉద్రిక్తత, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద స్థానికుల ఆందోళన. ముగిసిన G7 సమ్మిట్, ఇటలీ పర్యటన ఫలప్రదమన్న మోడీ. కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించండి, సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, లీటర్ పెట్రోల్ డీజిల్ పై 3 పెంచిన కర్ణాటక ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన వాహనం, 12 మంది మృతి. ఏఎన్సీ ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం, దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా.